వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లే జరిగింది. అండ్ సారీ, నేను మా లిరిసిస్ట్, మా ది లెజెండ్ ఆస్కార్ అవార్డు గ్రహీత మా చంద్రబోస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా సినిమా రాస్తున్న టైం, అది పాట రాస్తున్న టైము, అండ్ ఆస్కార్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడ ఆస్కార్ తీసుకున్న తర్వాత మేము అందరం కంగ్రాచులేట్ చేయడానికి ఆయన ఫోన్ చేస్తుంటే, థ్యాంక్ యూ అమ్మా, ఇది కాదు అది మన దాంట్లో రెండో చరణం ఒకటి అనుకుంటున్నాను అంటుంటే, సార్ మీరు లాస్ ఏంజల్స్లో ఆస్కార్ సార్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ పినాకిల్ అవార్డు తీసుకున్న తర్వాత మేము దాని గురించి ఓకే మా ఆస్కార్ ఓకే మనం ఈ రెండోది చేద్దాం. నేను రాగానే దాన్ని ఫినిష్ చేయాలి. అండ్ ఒక సాంగ్ ఫినిష్ చేసి ఊరికి నేను మాట్లాడుకుంటుంటే టైం ఉంది అంటే, ఆయన థాట్లోంచి పుట్టిందే టచ్లో ఉండు పాట. సో ఆయన బిఫోర్ ద ట్యూన్ క్రియేట్ చేసిన లిరిక్స్ అది. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఛాలెంజ్. సో ఇట్ వాజ్ లైక్ ఎ జుగల్బందీ రదాన్ గారికి, చంద్రబోస్ గారికి. టచ్లో ఉండమ్మా అని ఆయనకి చెప్పారు, ఈయన టచ్లో ఉన్నారు. సో చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎంత బిగ్గెస్ట్ సపోర్ట్ మీరు అందించినందుకు. అండ్ శ్రీధర్ అని ఒక